నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకుంటే సంచలనమైన ప్రకటన చేయడం జరిగింది. అలాగే ఆయన మాట్లాడుతూ ఇరాన్తో యుద్ధంలో తామే గెలిచామని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాము ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, కమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేశామని పేర్కొన్నారు. టెహ్రాన్తో పాటు ఆ దేశంలోని అనేక ప్రాంతాలలో తమ ఫ్లైట్లు స్వేచ్ఛగా ఎగురుతూ ఉన్నా వాళ్ళు ఏమీ చేయలేకపోతూ ఉన్నారని చెప్పారు. ఇరాన్ నాయకత్వం పూర్తిగా బలహీనపడిందన్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్నామని, త్వరలో డీల్ చేసుకుంటామని చెప్పి ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇరాన్ దేశంలో మనం చూసుకుంటే వాళ్ళ యొక్క యుద్ధ విమానాలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నాయి. అలాగే ఇరాన్కు సంబంధించిన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమను ఏమీ చేసుకోలేకపోతూ ఉన్నారని చెప్పేసి, యుద్ధంలో మేమే గెలిచాము, ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్న వేళ చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కార మార్గం ఎదుగుతామని చెప్పి, ఒకవేళ చర్చలు విఫలమైతే కానీ ఇరాన్ దేశం ఇక శాశ్వతంగా కోలుకోలేని దెబ్బతీస్తామని చెప్పారన్నమాట. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయిల్ ఇరాన్ మీద దాడులు చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ళు పడుతుందని చెప్పి, అలాగే గత 2 రోజుల క్రిందట మనం చూసుకుంటే 10-15 ఏళ్ళు పడుతుందని చెప్పి ట్రంప్ ప్రకటించారన్నమాట. తాజాగా 15 నుంచి 20 సంవత్సరాల టైం పడుతుంది. అలాగే మేము యుద్ధంలో గెలిచామని చెప్పేసి ఇరాన్ ముందు మేము కొన్ని షరతులు పెట్టాము, అందులో 15 ఉన్నాయని చెప్పేసి 15లో కొన్నిటిని అంగీకరించింది, మరికొన్నిటి గురించి చర్చలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ట్రంప్ ప్రకటించారు. మరి తొందరగా యుద్ధం ముగిసిపోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.